హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రుడు. వీడియోలో మనం డీమన్ స్లేయర్ సీజన్ 1 ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. బికాస్ ఛానల్ కొంచెం రీచ్ ఫాస్ట్గా రావాలని ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్నా అండ్ మెయిన్ స్టోరీని కవర్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ చేయాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఫెయిరీ టైల్ అండ్ అదర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయమని. సో వాటిలో ఏదో ఒకటి చేస్తాను, లేదంటే మీరు ఏదైనా మంచిది వన్ పీస్, డ్రాగన్ బాల్ ఇట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. ఈ వీడియోకి ముందు 3 వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేశాను. దానికి కంటిన్యూ పార్ట్ ఇది ఉంటుంది. వాటిని ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. సో మీకు స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో ఎపిసోడ్ 8 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఎపిసోడ్ మొదలు పెడదాం. ముజాన్ వెళ్ళిపోయిన తర్వాత టాంజిరో ఆ డీమన్ని కష్టపడి ఓడించి ఆ డీమన్కి సంకెళ్ళేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు టాంజిరోకి సంకెళ్ళేస్తారు. వీళ్ళెక్కడ పోలీసులు నాకైతే అర్థం కావడం లేదు. అప్పుడు టాంజిరోని సేవ్ చేయడానికి 2 వ్యక్తులు అక్కడికి వస్తారు. ఒకరేమో తమాయు అండ్ ఇంకొకరు తన బ్రదర్ అయిన యుషిరో. వాళ్ళు వాళ్ళ పవర్స్ యూజ్ చేసి టాంజిరోని సేవ్ చేస్తారు. ఆ తర్వాత టాంజిరోని తన సిస్టర్ నెజుకొని తమాయు ఇంటికి తీసుకొని వెళ్తారు. కానీ వెళ్ళిపోయిన మన ముజాన్ ఖచ్చితంగా టాంజిరోని చంపాలని చెప్పి వాళ్ళ తాకి 2 డీమన్స్ని పంపిస్తారు. అండ్ ఆ 2 డీమన్స్ వాటి పవర్స్ యూజ్ చేసి టాంజిరో స్టెప్స్ని ఫాలో చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వచ్చి టాంజిరోని అటాక్ చేస్తారు. అండ్ ఆ 2 డీమన్స్ పేరు ఒకటేమో యసాబా అండ్ ఇంకోటేమో ససామారు. ఆ 2 డీమన్స్కి 2 డిఫరెంట్ టాటిక్స్ ఉన్నాయి. ఒకటేమో బాల్స్తో అటాక్ చేస్తుంది అండ్ ఇంకొక డీమన్ అయితే 6 ఫింగర్స్తో అటాక్ చేస్తుంది. కానీ టాంజిరో ఆల్మోస్ట్ ఒక డీమన్ అటాక్ చేసి చంపేస్తాడు. బట్ ఇంకో డీమన్ని మన తమాయు చంపేస్తుంది తన పవర్స్ యూజ్ చేసి. సో తన పవర్స్ చూసిన టాంజిరో షాక్ అవుతాడు. అండ్ మార్నింగ్ అవడంతో ఆ డీమన్ అంతమైపోతుంది. అంతేకాకుండా ఇంకా టాంజిరో నెజుకో అక్కడి నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బయలుదేరుతారు. అండ్ వెళ్ళే ముందర తమాయుకి అండ్ తన బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పి హెల్ప్ చేసినందుకు చెప్తారు. దాంతో తమాయు, నేను నీ సిస్టర్ని క్యూర్ చేస్తాను, దానికి నాకు చాలా డీమన్స్ బ్లడ్ కావాలి, నువ్వు పంపిస్తావా అని అడిగితే దానికి టాంజిరో ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి వెళ్తున్న టాంజిరోకి జనస్తో కనపడతాడు. ఆ జనస్తో ఒక అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకొని వేధిస్తుంటే జనస్తోకి ఒక్కటిచ్చి బుద్ధి చెప్తాడు. అసలే పాపం మన జనస్తో అమాయకుడు. అట్లాంటి వాడిని ఇంతగా భయపెట్టినందుకు ఆ అమ్మాయి తనకి థ్యాంక్స్ చెప్పి టాంజిరోకి వెళ్ళిపోతుంది. అండ్ జనస్తో దానికి బాధపడుకుంటూ, ఇంకా నా జీవితం అంతా నేను నీతో పాటునే వస్తాను, నన్ను కాపాడు, నేను నీతోనే ఉంటానని చెప్పి టాంజిరోతో బతిమలాడతాడు. ఆ తర్వాత టాంజిరో తాకి ఒక క్రో వచ్చి న్యూ మిషన్ అప్పగిస్తుంది. అండ్ ఈసారి టాంజిరోతో పాటు మన జనస్తో కూడా ఆ మిషన్కి వెళ్తాడు. అండ్ మన జనస్తు కొంచెం భయం ఎక్కువ నాలాగే. సో ఆ విధంగా నేను జనస్తుకు పెద్ద ఫ్యాన్ అయిపోయా. మన టాంజిరో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఏడుస్తూ ఉంటారు. ఏమైందని మన టాంజిరో చెప్తే అప్పుడు ఆ బ్రదర్ మా బ్రదర్ని ఒక డీమన్ ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయింది 3 days బ్యాక్ అని చెప్తాడు. సో మన టాంజిరో డిసైడ్ అయిపోయాడు ఆ డీమన్ నుంచి తన బ్రదర్ని కాపాడి ఇవ్వాలి అని. బట్ మన జనస్తుకు మాత్రం భయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. నేను రానని చెప్తాడు. బట్ ఖచ్చితంగా టాంజిరో తన లోపలికి తీసుకొని వెళ్తాడు. అండ్ ఆ హౌస్లోకి వెళ్ళే ముందు టాంజిరో నెజుకో ఉన్న బాక్స్ని ఆ కిడ్స్కి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అండ్ జనస్తో టాంజిరో ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మంచి యాక్షన్ సీన్స్ జరిగిన తర్వాత మన టాంజిరో ఆ డీమన్ని చంపేస్తాడు. అండ్ జనస్తో ఆల్వేస్ భయపడుతుంటాడు. అండ్ ఈ ఫైట్స్ గ్యాప్లోనే మనకు న్యూ క్యారెక్టర్ చూపిస్తారు, ఇనోసుకే అషిరాబా అని. అండ్ ఇతను కూడా వీళ్ళకి ఫ్రెండ్ అయిపోతాడు. అండ్ ఇతని క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నువ్వు ఏదైతే చేయలేవని ఎవరన్నా అన్నారంటే ఇతను వెంటనే చేసి చూపిస్తాడు. అది దానికోసం ఎంతో కష్టపడతాడు. సో ఇతనికి ఉన్నంత కాన్ఫిడెన్స్ మనకుంటే మన జీవితం ఎప్పుడో బాగుపడేది. నౌ గెట్ బ్యాక్ ది స్టోరీ. అండ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిన తర్వాత, అంటే ఇనసుకి ఫ్రెండ్ కాడు అనుకోండి, బట్ ఫ్రెండ్గానే ఉంటాడు, ఫ్యూచర్లో ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్తుంటారు. అండ్ ఆ 3 kidsని వేరే దారింటి పంపిస్తారు. సో వీళ్ళకి కొత్త మిషన్ రావడంతో ఆ మిషన్ ద్వారా కొండపైకి వెళ్తారు. అండ్ అక్కడే వీళ్ళకి న్యూ మిషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మన జనస్తో గురించి తెలిసిందే కదా, టాంజిరోతో కాకుండా ఆ కిడ్స్తో వెళ్ళిపోతానని బతిమలాడతాడు. బట్ టాంజిరో పంపిడు, ఎందుకంటే వన్స్ ఫ్రెండ్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్ కాబట్టి. వీళ్ళ ముగ్గురు మిషన్పై వెళ్తుండగా నైట్ అవ్వడంతో ఆ క్రో అక్కడికి వచ్చి వీళ్ళని ఒక చోట రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అండ్ అక్కడ ఒక బామ్మ ఉండి వీళ్ళకి కావాల్సినది వండి పెట్టి అండ్ వీళ్ళ గాయాలకి మెడిసిన్ ఇచ్చి ఆ బామ్మ వెళ్ళిపోతుంది పడుకోమని చెప్పి. అప్పుడు వీళ్ళ ముగ్గురు గొడవ పడుతుంటే ఒక పెట్టిలో నుంచి డీమన్ స్మెల్ రావడంతో
మన ఇనసుకి ఆ పెట్టి మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ బాక్స్ నుంచి నెజికో వస్తుంది. అంతే, నెజికోని చూసిన మన జనస్తు ఫ్లాట్ అయిపోతాడు. బావా అంటాడు టాంజిరోతో, అంటే మనసులో లేండి. బట్ జనస్తు ఒక డీమన్ కోసం అన్ని దెబ్బలు తిన్నాడు అని జరిగిండేది గుర్తు చేసుకున్న జనస్తు టాంజిరోపై కోపంగా, నువ్వు లోపల డీమన్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఎన్ని గాయాలు తిన్నాను, అప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు కదా టాంజిరో అని కోప్పడతాడు టాంజిరోపై. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జనస్తు నెజుకోని చూసి ఇలా డాన్స్ చేస్తాడు. అయితే నెజుకో డీమన్ అయినా కానీ జనస్తు తనని లవ్ చేస్తున్నాడు. అండ్ మార్నింగ్ అవ్వడంతో అక్కడికి ఆ క్రో వచ్చి వీళ్ళకి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ ముగ్గురు ఆ మిషన్ విన్న తర్వాత ఆ బామ్మకి అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు వెళ్ళే దారిలో నైట్ అవ్వడంతో వాళ్ళు వెళ్ళాల్సిన చోటు ఇంకా డార్క్ గా మారుతుంది. అండ్ ఆ ప్లేస్ ని చూసి మన జనస్తు భయపడిపోయి నేను రానంటాడు. బట్ జనస్తును వదిలేసి టాంజిరో అండ్ ఇనోసుకి ఇద్దరు వెళ్ళిపోతారు. బట్ జనస్తు భయపడుకుంటూ అక్కడే ఉండిపోతాడు. బట్ నేను ముందే చెప్పినట్లు వన్స్ ఏ ఫ్రెండ్ ఆల్వేస్ ఏ ఫ్రెండ్ కాబట్టి జనస్తు కూడా వాళ్ళ వెనకలే వెళ్తాడు. అండ్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకొక డీమన్ స్లేయర్ కనపడతాడు. అండ్ అతను చావు బతుకుల్లో ఉంటాడు. దాన్ని చూసిన జనస్తు పూర్తిగా భయపడి అక్కడి నుంచి కదలడు. బట్ టాంజిరో అండ్ ఇనోసుకి లోపలికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళిన వీళ్ళకి అవి ఒక స్పైడర్ డీమన్స్ అని అర్థమవుతుంది. అండ్ అవి 12 కజికాయస్లో ఒకటి అని వాళ్ళకి తెలుస్తుంది. సో కష్టపడి వాటిని ఓడిద్దామని ఎన్నో రకాలమైన ట్రై చేస్తారు. బట్ ఏ ఒక్క అటాక్ వాళ్ళకి పనిచేయదు. బట్ కొన్నిసార్లు కొన్ని డీమన్స్ చంపినా సరే మెయిన్ డీమన్ని మాత్రం చంపలేకపోతారు. అప్పుడు వీళ్ళకి ఇంకో ఇద్దరు డీమన్ స్లేయర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ ఇదే దానికి ప్యారలల్గా జనస్తు కూడా టాంజిరో సిస్టర్ నెజికోని కాపాడాలని చెప్పి వాళ్ళని కాపాడదామని లోపలికి వస్తాడు. బట్ అతనికి ఇంకొక స్పైడర్ డీమన్ ఎదురై తనని చావు బతుకులు లేకేస్తుంది. బట్ జనస్తుకు అది తెలిసిండేదే కదా, నాలాగే భయపడుకుంటా ఫుల్ పవర్ఫుల్ వ్యక్తి కావడంతో ఎలాగో నేను చనిపోతున్నా, ఈ గ్యాప్లో ఈ డీమన్ని ఖచ్చితంగా చంపాలి, అప్పుడే నా గ్రాండ్ ఫాదర్ నన్ను చూసి గౌరవంగా ఫీల్ అవుతాడని చెప్పి ఆ డీమన్ని వేసి పడేస్తాడు. ఆ ఇద్దరిలో ఒకరు జనస్తుకి హెల్ప్ చేస్తే అండ్ ఇంకొకరు వెళ్ళి మన టాంజిరోకి హెల్ప్ చేస్తారు. అండ్ టాంజిరోకి హెల్ప్ చేసే గియు డొమినికో ఒక్కటే దెబ్బకి ఆ డీమన్ని వేసి పడేస్తాడు. చూసిన పిల్ల డీమన్స్ షాక్లో ఉంటాయి. అండ్ ఈ గ్యాప్లోనే మొత్తం అన్ని గ్యూ ఇంకా తన ఫ్రెండ్ డీమన్ స్లేయర్ ఇద్దరు కలిసి అన్ని డీమన్స్ని చంపేస్తారు. అండ్ నెజికోని చంపాలని ఆ లేడీ డీమన్ స్లేయర్ డిసైడ్ అయితే గ్యూ దానికి అడ్డుపడి వాళ్ళు తప్పించుకుంటే హెల్ప్ చేస్తాడు. బట్ మెయిన్ డీమన్ స్లేయర్ ఆయన ఆర్డర్ ప్రకారం టాంజిరోని నెజుకోని జనస్తు ఇంకా ఇనోసుకని వాళ్ళ క్వార్టర్స్కి తీసుకొని వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ ఆర్క్ ఉంటుంది, ఆ 4 ఎపిసోడ్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ బై ది వే చెప్పడం మర్చిపోయి, ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చింది. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల కొన్ని వీడియోస్ని ట్రిమ్ చేసి ఇలా కంప్లీట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చకపోతే కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్ చేసుకుంటాను. అండ్ మీ కామెంట్ నాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, మరి వెళ్ళొస్తా. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో డైలీ యానిమే రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను, తెలుగు డబ్బుడు వీడియోస్. సో వాటిని చూడండి, సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా.